హాయ్ ఫుడీస్, ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన కమ్మగా ఉండే కొబ్బరి పాలన్నం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, కీమా, మటన్ అన్నిట్లోకి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది. అలానే వెజిటేరియన్ డిషెస్, పన్నీర్, మష్రూమ్లో కూడా ఈ కొబ్బరి పాల అన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికోసం నేను హాఫ్ చిప్ప కొబ్బరి పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా ఇలా తీసుకున్నాను అనమాట. దీని తర్వాత ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ తీసుకుని ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, ఇంకా మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఎందాకడ పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ వేసి దానిలో పచ్చివాసన పోయేలాగా వేపుతూ ఉండాలన్నమాట. బాగా కలుపుతూ వేపుతూ ఉండాలి. ఈ పేస్ట్ ఆప్షనల్ అండి. ఇది కాకుండా డైరెక్ట్ కొబ్బరి పాలు వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇందాక నేను హాఫ్ చిప్ప కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి మిల్క్ తీసుకుని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దాన్ని ఫిల్టర్ చేసి పల్ప్ అంతా రిమూవ్ చేసి మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాంటి క్లాత్ బ్యాగ్ ఏదన్నా ఉంటే మీ దగ్గర దాన్ని యూస్ చేసుకోవచ్చండి. ఇది చాలా బెస్ట్. దీన్ని ఇలా చక్కగా గట్టిగా స్క్వీజ్ చేస్తే మిల్క్ అంతా కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. లోపల ఆ పల్ప్ మాత్రమే మిగిలి ఉంటుంది. అట్లయితే ఇది పొడి పొడిలా అయిపోతుందండి. మీరు చెక్ చేసుకుని కావాలంటే ఇంకొకసారి స్క్వీజ్ చేసుకుని మిగిలిన పాలను కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఈలోపు మనకి గ్రీన్ పేస్ట్ ఫ్రై అవుతూ ఉంటుందండి. అది పచ్చివాసన పోయేలా ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఇంకా చెప్పినట్టు ఈ పేస్ట్ ఆప్షనల్ అండి. మీ ఇంట్లో కొత్తిమీర, పుదీనా అవి ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్లో కొత్తిమీర ఎక్కువగా ఉండాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో మెజర్మెంట్ తీసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ మెజర్ చేసుకుని దాన్ని ఇందాక ఫ్రై అయిన గ్రీన్ పేస్ట్లో వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని, పాత బాస్మతి రైస్ని తీసుకోవాలండి. నానపెట్టుకుని ఉంచాలి. ఆ నానబెట్టిన బియ్యాన్ని మాత్రమే ఇందులో వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టి చూస్తే ఇలా బబుల్స్ వచ్చే వరకు దాన్ని మరగనించాలండి. దాని తర్వాత గంటన్నర నానబెట్టిన పాత బాస్మతి రైస్ని ఆ మరుగుతున్న కొబ్బరి పాలు నీళ్ళల్లో వేసి బాగా కలిపి మనం మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుకుని ఈ స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి మీకు సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే హై ఫ్లేమ్లో ఉంచాలండి. 10 నిమిషాలు. ఆల్మోస్ట్ రైస్ మనకి మోర్ దాన్ హాఫ్ బాయిల్ అయిపోయి ఇలా వచ్చి ఉంటుంది. ఇంకా కొన్ని వాటర్ కనిపిస్తాయి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో మూత తీసి చూస్తే ఇలా బియ్యం పూర్తిగా కుక్ అయిపోయి రెడీగా ఉంటుందండి. రైస్ పర్ఫెక్ట్గా ఉడికి